మనకి ఇక్కడ ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్ షా కూతురు ఎవరంటే ఎవరు మనకు హయత్ బక్షి బేగం. ఈమె హయత్ నగర్లో హయత్ బక్షి మసీద్ నిర్మించింది అనమాట. హయత్ బక్షి బేగం ఎవరంటే మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురే హయత్ బక్షి బేగం. ఈమె హయత్ నగర్లో హయత్ బక్షి మసీద్ నిర్మించింది అనమాట. ఈమెను ఈ హయత్ బక్షి బేగంని మా సాహెబ్ అని పిలిచేవాళ్ళు. అయితే ఈ హయత్ బక్షి ఇంకొక పేరు అంటే మా సాహెబ్ పిలిచేవాళ్ళు. కానం ఆగా అనే ఒక లేడీ ఏం చేసిందంటే ఇక్కడ ఒక చెరువు తవ్వించింది అనమాట. అదే ఆ చెరువు పేరే తలాబ్ను సాహిబ్ అనే చెరువు తవ్వించింది. ఆ తలాబ్ను సాహిబ్ చెరువు ఇక్కడ మసాబ్ చెరువుగా మారిందనమాట. కాలక్రమంలో ఆ మసాబ్ చెరువే మసాబ్ ట్యాంక్గా మారిందనమాట. మరొకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ హయత్ బక్షి బేగం హయత్ నగర్లో హయత్ బక్షి మసీద్ నిర్మించింది అనమాట. అయితే హయత్ బక్షి బేగంని మరొక పేరు మా సాహెబ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత ఇక్కడ కానం ఆగా అనే ఆవిడ ఇక్కడ ఆమె పేరు పైన ఇక్కడ హయత్ బక్షి పేరు పైన తలాబ్ను సాహిబ్ అనే చెరువు తవ్వించింది. ఈ తలాబ్ను సాహిబ్ చెరువు అనేది మసాబ్ చెరువు అయింది. మసాబ్ చెరువే కాలక్రమంలో మసాబ్ ట్యాంక్ గా పిలువబడుతుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్దుల్లా కుతుబ్ షా. ఈయనకు సంగీతం పట్ల మక్కువ ఎక్కువ అనమాట. ఈయన పద కవితలు రాసే క్షేత్రిని పిలిపించి సత్కరించాడు అనమాట. ఈరోజు 2 పాయింట్స్. అబ్దుల్లా కుతుబ్ షా అంటే మనకు సంగీతం గుర్తు రావాలి, అలా ఇక్కడ మనకు పద కవితలు రాసే క్షేత్రాన్ని పిలిపించి సన్మానం చేశారనమాట. చివరిగా మనకు గోల్కొండ కుతుబ్ షాహీ సామ్రాజ్యంలో చివరి వాడు ఎవరంటే మనకు అబుల్ హసన్ తానిషా. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఈయన కాలంలో మనకు గుర్తుగా ఒక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మనకు కంచర్ల గోపన్నే మనం భక్త రామదాస్ అని పిలుస్తాం అనమాట. ఈయన ఏం చేస్తారంటే ఇక్కడ ఈయన అబుల్ హసన్ తానిషా ఈయనను పాల్వంచ తాలూకా తహసీల్దార్ గా ఎంపిక చేశారనమాట. ఈయన ఏం చేస్తారు ఇక్కడ ఈ కంచర్ల గోపన్న రామదాస్ వచ్చేసి ఈయన భద్రాచలంలో ఉన్నటువంటి రాముని గుడిని శిథిలావస్థ రాముని గుడిని పునర్వైభవం తీసుకొస్తారు అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి తన వృత్తిలో ఉన్నటువంటి డబ్బుని కూడా గవర్నమెంట్ సొమ్మును కూడా ఆ గుడి నిర్మాణంలో ఆ విగ్రహం యొక్క నిర్మాణంలో డబ్బుని ఖర్చు చేశారు కాబట్టి ఆయన ఇక్కడ ఈయన జైలు పాలు చేస్తారు అనమాట. ఈ తానిషా వచ్చేసి కంచర్ల గోపన్న జైలు పాలు చేశారు. అంటే ఇక్కడ డబ్బును ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశామనే ఉద్దేశంతో జైల్లో వేసిన తర్వాత తానిషా తన తప్పును తెలుసుకుని బంధేతం చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుకున్నట్టు ఇక్కడ మనకి ప్రపంచంలో గోల్కొండ అనేది ప్రపంచంలో వజ్రాలకు ఫేమస్ ఏదంటే మనకు గోల్కొండ. కుతుబ్ షాహీ కాలంలో ప్రపంచంలో వజ్రాలు ఫేమస్ అంటే గోల్కొండ. మనకు ఓటరే వచ్చేసి మచిలీపట్నం. అలాగే వ్యాపారం వచ్చేసి వీళ్ళు ఐదు దేశాలతో వీళ్ళు వ్యాపారం చేశారంటే ఏదంటే ఇక్కడ ఆగ్నేయాసియా, పర్షియా, చైనా, అరేబియా, యూరోప్. మన గుర్తుపెట్టి ACPAU అనమాట. ఆగ్నేయాసియా, చైనా, పర్షియా, అరేబియా, యూరప్. ఇలా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ACPAU ఆగ్నేయాసియా, చైనా, పర్షియా, అరేబియా, యూరోప్. ఈ 5 దేశాలతో అంటే వ్యాపారం చేస్తారు. ఎవరు? ఈ గోల్కొండ కుతుబ్ షాహీ అనమాట. ఓడే వచ్చేసి మచిలీపట్నం. అలాగే వజ్రాల ఫేమస్ గోల్కొండ అనమాట. ఇబ్రహీం బాగ్ లో అంటే గోల్కొండ దగ్గరలో ఇబ్రహీం బాగ్ అంటే ఒక తోటలో మన ఏంటంటే వీళ్ళ యొక్క కుతుబ్ షాహీల యొక్క 7 సమాధులు అనేవి ఒకటే దగ్గర నిర్మించబడి ఉన్నాయన్నమాట. ఆ నిర్మాణాలు వచ్చేసి పర్షియా హిందూ నిర్మాణ శైలిలో ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఈ నిర్మాణ శైలిని చూసి ఇక్కడ ఈ 7 సమాధులను చూసి ఎవరో షాజహాన్ ఈ నిర్మాణ శైలి అబ్బురపడి తన భార్య అయినటువంటి ముంతాజ్ మహల్ సమాధిని అంటే ముంతాజ్ మహల్ సమాధిని మనం ఇప్పుడు ఏమంటామంటే తాజ్ మహల్ గా మనం చెప్పుకోబడుతుంది. అక్కడ ఎవరిని చూసి నిర్మించాలంటే ఇక్కడ గోల్కొండ కుతుబ్ షాహీ యొక్క నిర్మాణ శైలిని అబ్బురపడి తన భార్య జ్ఞాపకార్థం ఆగ్రాలో తాజ్ మహల్ నిర్మించాడు. ఎవరంటే మనకు మొఘలాయి వంశమైనటువంటి షాజహాన్ అనమాట. అలాగే ఇక్కడ మనకు మొఘలు వచ్చేసి ఎవరి కాలం నుండి గోల్కొండని ఆక్రమించుకోవాలని అనుకున్నారంటే ఇబ్రహీం కుతుబ్ షా కాలం నుండే ఈ గోల్కొండని ఈ గొప్ప గోల్కొండని ఆక్రమించుకోవాలనేది ఎవరు మొఘలులు కన్నేస్తారు. కానీ సాధ్యపడలేదు. చివరికి వచ్చేసి మనకు అబుల్ హసన్ తానిషాను ఓడించి ఇక్కడ గోల్కొండని ఎవరంటే మొఘలు రాజు అయినటువంటి ఔరంగజేబు 1687 సంవత్సరంలో మనకు గోల్కొండని ఆక్రమించడంతో మనకు కుతుబ్ షాహీ సామ్రాజ్యం అనేది ఎంతమంది అనమాట. చివరి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎవరినంటే మనకు స్టార్టింగ్ వచ్చేసి 1512 సంవత్సరంలో ఎవరు వచ్చేసి అంటే మనకు కులీ కుతుబ్ షా. ఈయనకు వచ్చేసి 4 కోటలు వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి 4 కోటలు గుర్తు పెట్టుకోవాలి. అలాగే తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సుల్తాన్ ఇబ్రాహీం కుతుబ్ షా అంటేనే 2 చెరువులు గుర్తు రావాలి, 4 కవులు గుర్తు రావాలి. మల్కీబ రాముడు ప్రతాపరుద్ర సేవలు అందించిన వాళ్ళందరూ కూడా తర్వాత సేవలు అందించుకున్నాడు. అలాగే కాకతీయ యొక్క సాగునీటి విధానాన్ని కూడా అనుసరించాడు. ఇక్కడ ఆ 4 కవులు వచ్చేసి సింగా, గంగా, కందు, గంటి షార్ట్ కట్ కోడ్ అనమాట. ఇప్పుడు పురాణపూల్ ఒక వంతెన, ఇబ్రహీంపట్నం ఒక చెరువు, హుస్సేన్ సాగర్ ఒక చెరువు అనమాట. 1562 సంవత్సరంలో హుస్సేన్ సాగర్ చెరువు, 1591 సంవత్సరంలో చార్మినార్. మనకి ఇక్కడ భవన నిర్మాత వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా. మక్కా మసీదు, జామా మసీదు, తర్వాత హైదరాబాద్ నగరాన్ని ప్లాన్ చేసిన వ్యక్తి, తర్వాత మక్కా, జామా మసీదు, తర్వాత
ఓకే, చార్మినార్ నిర్మించింది ఆయన అనమాట. హైదరాబాద్ ప్లాన్ ఆయన అనమాట. మీర్ మొమిన్ అస్తరాబాది హైదరాబాద్ ప్లాన్ చేసిన వ్యక్తి. సూఫీ సంత్ హజరత్ హుసేన్ సాగర్ ఏమో అక్కడ హుసేన్ సాగర్ ప్లాన్ చేసిన వ్యక్తి అనమాట. హుసేన్ సాగర్ చెరువు వచ్చేసి 1862 సంవత్సరం. చివరికి 7 సమాధులు ఇక్కడ అంటే ఇబ్రాహిం బాగ్ లో. ఇవి ఏ నిర్మాణ శైలి ఉంటాయంటే పర్షియన్, హిందూ నిర్మాణ శైలి ఉంటాయి. ఇక్కడ తాజ్ మహల్ వచ్చేసి షాజహాన్ తాజ్ మహల్ నిర్మించారు. ఎవరిని చూసి అంటే ఇబ్రాహిం బాగ్ లో 7 సమాధులు చూసి తర్వాత నిర్మించారు అనమాట. చివరిగా ఇబ్రాహిం కుతుబ్ షా కాలం నుంచి మొఘలులు అనేది కన్నేస్తారనమాట. మనకు ఔరంగజేబు గోల్కొండను ఎప్పుడు ఆక్రమించారంటే 1687 సంవత్సరంలో గోల్కొండను ఆక్రమించడంతో మనకు కుతుబ్ షా సామ్రాజ్యం అనేది అంతమైందనమాట. థ్యాంక్ యూ అండి.